బెజవాడలో డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అన్న దానిపై అంతుపట్టకుండా ఉంది. ఎవరైనా నిర్బంధించారా, తనకు తానే వాంటెడ్లీ వెళ్లిపోయిందా? ఇవే అనుమానాలు ఇప్పుడు కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జయరాజు తనయుడు విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన సూర్యకుమారి ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లలేదు. అదృశ్యం వెనుక అతని హస్తం ఉందా? ఇవేవీ కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూర్యకుమారి ఓ మహిళా ఐఏఎస్ సోదరి. కృష్ణా జిల్లా విసన్నపేటలోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. అయితే ఉన్నట్టుండి 2 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అయిన వాళ్లందరికీ ఫోన్ చేసి ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో మాచవరం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యానికి ముందు మాజీ ఎమ్మెల్యే జయరాజు తనయుడు విద్యాసాగర్కు SMS పంపించినట్లు గుర్తించారు. వివాహమై 2 పిల్లలున్న విద్యాసాగర్కు సూర్యకుమారి SMSలు పంపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకుమారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడించాడతను. 2 రోజుల క్రితం అర్ధరాత్రి సూర్యకుమారి తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని అంగీకరించాడు విద్యాసాగర్. అయితే సూర్యకుమారిని తాను తిరిగి ఇంటికి పంపించానని, ఆమె అదృశ్యం వెనుక తమ ప్రమేయం ఏం లేదని పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇదే నిజమైతే సూర్యకుమారి ఎక్కడికి వెళ్లిందనేది ప్రశ్నార్థకంగా మారింది. డాక్టర్ సూర్యకుమారి మహిళా ఐఏఎస్ సోదరి కావడంతో ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. విద్యాసాగర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. అంతేకాకుండా ఇంట్లోని CCTV ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమారి తమ ఇంటికి అర్ధరాత్రి 1:40 వచ్చిన మాట నిజమే అన్నారు విద్యాసాగర్ భార్య. ఇద్దరి మధ్య సంబంధంపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయన్నారు ఆమె. వన్ 1:40 తను ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి అమ్మమ్మ గేట్ తీసినప్పుడు చూశానండి. వీళ్ళు వచ్చింది, మాట్లాడింది, ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఫోన్ ఎందుకు అని చెప్పి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేద్దాము, అమ్మాయిని ఇంటి దగ్గర దించుదామని చెప్పి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 9 o'clock ఆ టైంకి ఈయన 5 o'clock ఎతికి వచ్చి మిస్ అయింది, కనిపించలేదని చెప్పారండి. 9 o'clock ఆ టైంకి వాళ్ళు మనుషులను పంపించి ఇంటికి వచ్చారు. 20 members దాకా ఇంటికి వచ్చి మాట్లాడారు. మాట్లాడి ఇంతో ఇన్ఫర్మేషన్ అన్నీ మాట్లాడుకుని వెళ్ళారండి. ఓ 1/2 hourకి వచ్చి స్టేషన్కి రమ్మన్నారని చెప్పి తీసుకెళ్ళారండి. అంటే నాకేం తెలియదు కదండి, మొదటి నుంచి అంటే నాకు చెప్పి చేస్తారండి, నాకు తెలియదు. నాకు 1 year బ్యాక్ నేను షాప్లో చూశాను. షాప్లో చూసినప్పుడే మా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి గద్దించాను. మేము అందరం మాట్లాడాము, కూర్చున్నాము. ఒక అత్తయ్య, అమ్మమ్మ, తాతయ్య, మా బాబాయిలు, మా నాన్న, అమ్మ అందరం, మా తమ్ముడు అందరం వెళ్ళి గద్దించాము, మాట్లాడాము. అన్నీ అయిన తర్వాత మేము మామూలుగా ఉంటున్నారు అనుకుంటాం కానీ, ఇంకా అయిపోయింది ఏదో అనుకుంటాం కానీ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇన్నేళ్ళ నుంచి అవుతుందని నాకు తెలిస్తే నేను ఎందుకు ఊరుకుంటానండి? నాకు తెలిసిన రోజు నేను పోట్లాడాను, నాకు తెలిసిన రోజే మా పెద్దోళ్ళని తీసుకెళ్ళి మాట్లాడాను. అన్నీ జరిగినాయి. ఎలా చూస్తాను అంటే రిలేషన్ లేదని, నేను రిలేషన్ ఉంది కాబట్టే కదా నేను ఈ తిప్పలు పడాల్సి వస్తుందండి. రిలేషన్ ఉంది, వచ్చింది, వెళ్ళింది, దాని గురించి ఏం మాట్లాడాలో నాకేం మరి అర్థం కావట్లేదు. ఈ 1:40 తను ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి అమ్మమ్మ గేట్ తీసి. మరోవైపు సూర్యకుమారి అదృశ్యానికి తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు విద్యాసాగర్ తల్లి. పోలీసులు ఇష్టానుసారంగా తన బిడ్డను కొట్టారని ఆరోపించారామె. నాకేం మాట్లాడు, నేను
1:30కి లేచి నేను బైబిల్ చదువుకుంటున్నా. గేటు మోగింది. ఇప్పుడేంది గేటు మోగిందని చెప్పేసి గేటు తీసా. ఆ అమ్మాయి నిలబడి ఉంది వరండాలో. ఎవరమ్మాయి? మా అమ్మ ఏమోనని అమ్ములు అని పిలిచా. పలకల. ఎవరమ్మాయి నువ్వు, ఎవరు నువ్వు అని 5-6 సార్లు అడిగా. మాట్లాడిపోతే నాకు భయం వేసింది. చీకటి కదా. అప్పుడు ఎమ్మటే లైట్ వేసి ఏం చేశాను, కాలింగ్ బెల్ మోగించేటప్పటికి మా అమ్మాయి వచ్చింది ముందు. మా అమ్మాయి తర్వాత నా మనవడ కళ్ళు నలుపుకుంటా వచ్చేటప్పుడు నిద్రలో ఉండాలి, మంచి నిద్రలో ఉండాలి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఎందుకు వచ్చావు ఇప్పుడంటే ఏడ్చింది. ఆ అమ్మాయి ఏడ్చిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చావు ఇప్పుడు నువ్వు, పద నేను పంపించొస్తానని చెప్పేసి ఈ లోపలికి వెళ్ళి బట్టలు వేసుకునేలాగా ఈ అమ్మాయి దిగెళ్ళిపోయింది. ముందు ఎప్పుడన్నా వచ్చింది ఎట్లాగే ఇంటికి? ఒకసారి వచ్చింది. ఒకసారి పొద్దున్నే నేను వాగులు ఊడ్చుకుంటాను అప్పటికే వచ్చేసి కాలింగ్ బెల్ కొట్టింది. కాలింగ్ బెల్ కొడితే మా మనవలు తలుపు తీసేటప్పటికి ఏం చేసింది, కాబట్టి దిగి వెళ్ళిపోతుంటే నేను వెనకాల తీసి నేను వాకిలు ఊడ్చుకుంటాకి వెళ్ళాను. ఆ అమ్మాయి అనుకోవాలి, ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు, అసలు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నాకేం మాటలు నేను ఒక్క క్షణం కూడా ఉండకోకుండా ఏం మాట్లాడుకున్నారు కూడా ఒక సెకండ్ అర్థం అవ్వకుండా వెళ్ళిపోయారంట. వెళ్ళేవాడు అదంతా వెతికి వచ్చేసరికి తెల్లవారుజామున 5:15 అట్లా అయిందంటండి. వాడు రమ్మంటే రాలేదు కదా. సీసీ కెమెరా అంతా ఓడదీసి తీసుకెళ్ళిపోయారు. వచ్చారు పోలీసులు చాలామంది వచ్చారండి. వచ్చి వాళ్ళు ఇది ఇందుకొరకు వచ్చావమ్మా, ఈ ఫుటేజ్ కావాలన్నారు డిఐజీ గారు. దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారని చెప్పాలి కదా సార్. చెప్పకుండా పెట్టుకోకుండా గబగబా వచ్చేసారు లోపలికి. అవన్నీ కెలికేసారు, తీసేశారు, ఇప్పేసి మాకు పెట్టకుండా మొత్తం మాకు ఉన్న ఆధారాలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని వచ్చి మాట్లాడటం అవన్నీ వరండాలో అటు ఇటు తిరగటం అవన్నీ పడినాయంట. అవి మాకు లేకోకుండా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోలీసులు. అరికాళ్ళు అరిచేతులు బొబ్బలు మొక్కి వాడు రక్తాలు కారేటట్టు కొట్టేశారు. కొట్టవలసిన అవసరం ఏ అథారిటీతో నా బిడ్డను తీసుకెళ్లారో మాకు తెలియదు. వాడు నేను వెళ్ళి చూసుకుంటానంటే బట్టలు లేకోకుండా వ్యవస్థను చేసేసి సెలలో పెట్టేశారు. నిలబడి ఏలాట కూర్చోలేకపోతుంటే వాడిని కూర్చోనని నేను మాట్లాడతానంటే. మిస్సింగ్ మిస్టరీని ఛేదించాల్సింది పోలీసులే అన్నారు విద్యాసాగర్ తరపు లాయర్. పోలీసులు హడావిడిగా ఆయన్ను తీసుకెళ్లడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు ఆయన. డాక్టర్ చదువుకున్న అమ్మాయి గత 48 గంటల నుంచి కనపడకపోవటం చాలా చిత్రంగానే ఉంది. కనీసం అమ్మాయి తిరిగిన బండి ఎక్కడ ఉందో కూడా పోలీసులు ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. మరి కొంత ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తేనో చిన్నపిల్లలు మా డాడీ ఏడి అంటాం. వీటన్నిటితో అసలు ఏం జరిగింది, అసలు అమ్మాయి అయితే అర్ధరాత్రులు ఇంటికి వచ్చి వెళ్ళినమాట వాస్తవమే. అబ్బాయి 3ంటికి బయటికి వెళ్ళిన అబ్బాయి 5ంటికి తిరిగి వచ్చి అమ్మాయి కనపట్టలేదని చెప్తున్నాడు. అసలు అమ్మాయి ఏమైంది ఫస్ట్? సరే అబ్బాయి ఏదవుతాడు, 1 గంట అటో ఇటో వస్తాడు. ఇప్పుడు పోలీసులు క్షుణ్ణంగా తేల్చాల్సింది ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది. అమ్మాయి గురించి కూడా అమ్మాయి కూడా మా వాళ్ళ కుటుంబం కూడా బాగా చదువుకున్న కుటుంబం. అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. అమ్మాయి కూడా అంత పిరికి అమ్మాయి ఏం కాదు, అంత ఈజీగా సూసైడ్ చేసుకునే టెండెన్సీ ఉందని కూడా మేము అనుకోవట్లేదు. కానీ అసలు ఏంటో ఒక రకంగా గందరగోళంగా ఉంది. 2 కుటుంబాలు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది పోలీసులు కొంత మనసు పెట్టి తేల్చాలని, అంటే పోలీసులు కూడా మేమేం పూర్తిగా తప్పట్టట్లేదు. కానీ బికాజ్ పోలీస్ ఆర్ నాట్ ఓమ్ని ప్రెజెంట్, వాళ్ళేం సర్వంతర్యాములు కాదు, అన్నీ కాదు. ఇంకొంత ఎక్కువ ఫోకస్ పెట్టి తెలిస్తే ఈ విషయం. 2 రోజులు గడిచిపోయాయి, కానీ డాక్టర్ ఆచూకీ మాత్రం దొరకలేదు. సూర్యకుమారి ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది? ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు విద్యాసాగర్ హస్తముందా? అతనే కావాలని సూర్యకుమారిని దాచాడా? లేదంటే తన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకూడదని తనకు తానే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? పోలీసులు మాత్రం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. సూర్యకుమారి స్నేహితులు ఎవరు? వారిని విచారిస్తే కొంతైనా సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు.